సముద్రంలో మాయమైన ఆ ద్వీపం జ్ఞాపకాలు ఇంకా అర్జున్ మనసులోనే ఉన్నాయి. ఆ రాత్రి అర్జున్ మళ్ళీ ఆ మ్యాప్ను టేబుల్ మీద పెట్టి చూస్తున్నాడు. కనుక మ్యాప్ మీద ఉన్న గుర్తులు ఎర్రగా వెలిగాయి. గదిలో గాలి ఒక్కసారిగా చల్లబడింది. ఆ మ్యాప్ మధ్యలో నెమ్మదిగా ఒక కొత్త దారి కనిపించింది. దాని పక్కన ఇలా రాసి ఉంది: రెండో ద్వారం తెరుచుకుంది. చంద్రగ్రహణం వచ్చే ముందు చేరుకోండి. అర్జున్ వెంటనే నిఖిల్, మేఘన, రాహుల్కి ఫోన్ చేశాడు. మళ్ళీ మొదలైంది అన్నాడు తడబడుతూ. అధ్యాయం 1 నల్ల సముద్రం. ఈసారి వాళ్లు పెద్ద మోటార్ బోటుతో ప్రయాణం మొదలుపెట్టారు. సముద్రం చాలా విచిత్రంగా కనిపించింది. నీరు నల్లగా ఉంది. చంద్రుడు కూడా మబ్బుల వెనక దాగిపోయాడు. మేఘన భయంగా అడిగింది, మనల్ని ఆ ద్వీపం మళ్ళీ ఎందుకు పిలుస్తోంది? అర్జున్ మ్యాప్ వైపు చూస్తూ అన్నాడు, ఎందుకంటే మనం ఇంకా ఏదో పూర్తి చేయలేదు. కనుక కంపాస్ వేగంగా తిరగడం ప్రారంభించింది. బోటు ముందు సముద్రం మధ్యలో భారీ సుడిగుండం ఏర్పడింది. అధ్యాయం 2 రహస్య ద్వారం. వాళ్లు సుడిగుండంలో చిక్కుకున్నారు. కొన్ని క్షణాల తర్వాత వాళ్లు ఒక భారీ గుహలోకి చేరుకున్నారు. ఆ గుహ మధ్యలో రాతితో చేసిన ఒక పెద్ద ద్వారం ఉంది. దానిపై 3 గుర్తులు చెక్కబడి ఉన్నాయి. ఒక కన్ను, ఒక చంద్రుడు, ఒక పాము. ద్వారం ముందర ఓ స్వరం వినిపించింది, భయాన్ని జయించారు, ఇప్పుడు నిజాన్ని జయించాలి. ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి వెళ్లగానే గోడలన్నీ బంగారు కాంతితో మెరుస్తున్నాయి. కాని ఆ గుహలో వేలాది విగ్రహాలు ఉన్నాయి. అవి సాధారణ విగ్రహాలు కాదు, భయంతో అరుస్తున్న మనుషుల రూపాలు. రాహుల్ ఒక విగ్రహాన్ని తాకగానే ఆ విగ్రహం కళ్ళు తెరిచింది. పరుగెత్తండి అని అది అరిచింది. అంతలో గుహ మొత్తం కంపించింది. భారీ పాము ఆకారంలోని నీడ గోడల మధ్య కదిలింది. అది సాధారణ జీవి కాదు, దాని కళ్లలో నీలి మంటలు వెలుగుతున్నాయి. మేఘన భయంతో అరిచింది, ఇది ద్వారాన్ని కాపాడే రాక్షసం. ఆ పాము వాళ్లవైపు దూసుకొచ్చింది. అధ్యాయం 4 నిజం. అర్జున్ గోడపై ఒక పురాతన లిపిని గమనించాడు. అందులో ఇలా ఉంది, లోభంతో వచ్చినవారు రాతిగా మారుతారు. అప్పుడు అర్జున్కు అర్థమైంది, ఆ ద్వీపం నిధులను కాపాడటం కాదు, మనుషుల మనసులను పరీక్షిస్తోంది. పాము దగ్గరపడుతుండగా అర్జున్ తన చేతిలో ఉన్న కంపాస్ను నేలపై పెట్టాడు. కనుక కంపాస్ నుంచి వెలుగు బయటకు వచ్చింది. ఆ వెలుగు పామును వెనక్కి నెట్టింది. గుహలోని విగ్రహాలు ఒక్కొక్కటిగా మళ్లీ మనుషులుగా మారడం ప్రారంభించాయి. క్లైమాక్స్. కనుక ద్వారం వెనక నుంచి భారీ శబ్దం వినిపించింది. గుహ కూలిపోవడం మొదలైంది. విగ్రహాలుగా మారినవారు బయటికి పరుగులు తీశారు. అర్జున్ మరియు అతని స్నేహితులు కూడా పరుగెత్తారు. కానీ బయటకు వెళ్లే దారి మూసుకుపోతోంది. ఇంకా కొన్ని సెకన్లే ఉన్నాయి అని నిఖిల్ అరిచాడు. అర్జున్ చివరి క్షణంలో కంపాస్ను ద్వారం మధ్యలో విసిరేశాడు. అంతే, ద్వారం మొత్తం వెలుగుతో పేలిపోయింది. వాళ్లు సముద్రం ఒడ్డున పడిపోయారు. ముగింపు. ఉదయం. సముద్రం మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని అర్జున్ చేతిలో ఒక కొత్త వస్తువు ఉంది. అది ఒక పురాతన తాళం చెవి. దానిపై ఒకే మాట చెక్కబడి ఉంది, మూడో ద్వారం. అర్జున్ నెమ్మదిగా నవ్వాడు. ఎందుకంటే అసలు రహస్యం ఇంకా మొదలు కాలేదు. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.